మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో చంద్రబాబు నాయుడు ముందుంటారు. ఇవాళ నుంచి దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో వాట్సాప్ పరిపాలన స్టార్ట్ కాబోతోంది సార్. సో తొలి దశలో అందుబాటులోకి 161 సేవలు కూడా రాబోతూ ఉన్నాయి. సో ఈ వాట్సాప్ పరిపాలన గురించి మీకు అంటే ఈ గవర్నెన్స్లో వాస్తవంగా చంద్రబాబు నాయుడే మొదలు పెట్టాడు ఉమ్మడి రాష్ట్రంలో. మీకు ఈ సేవలు మీ సేవలు వీటికి ఒక పాపులారిటీని కల్పించిన వ్యక్తి ఎవరు మొదలు పెట్టారు అనే డేట్ల కన్నా చంద్రబాబు నాయుడు టైంలోనే వీటికి చాలా పాపులారిటీ వచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని గవర్నెన్స్ను కలపాలి అని ఆల్రెడీ ప్రైవేట్ సెక్టార్లో ఇప్పటికే చేస్తున్నాను. మీరు ఇప్పుడు ఉదాహరణకు ఫ్లైట్ బుక్ చేశారనుకోండి, మీకు ఫ్లైట్ బుక్ చేసుకుంటే ఆ ఫ్లైట్కి సంబంధించిన టికెట్ వివరాలు నేను వైజాగ్ వెళ్ళాము. మేము ఇండిగోలో ఫ్లైట్ బుక్ చేసాం. మీకు ఆ కస్టమర్ కేర్ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వాట్సాప్కి లింక్ చేశాడు. సో వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ వచ్చింది. మేము రిప్లై ఇస్తున్న కొద్దీ మొత్తం మనకు ఎవ్రీథింగ్ ఏఐ అసిస్టెంట్. అది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇన్ఫ్యూజ్ చేశారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇట్ వాజ్ మీ సేవలు ఇలాంటివి పాపులారిటీ ఈ సేవలు వీటి పాపులర్ రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎంటర్ అయింది. అందువల్ల ఏఐ అసిస్టెడ్ సర్వీసెస్ కూడా ఎంటర్ అయింది. ఇప్పుడు వాట్సాప్లో మీకు అది మెటాతో లింక్ అయింది కనుక మెటా వాళ్ళదే ఏఐ ప్లాట్ఫామ్ ఉంది. ఏఐ చాట్ బాట్లు వచ్చాయి, అంటే నీకు సంబంధం లేకుండా ఉంటుంది. అందువల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఈ ఐటీ సర్వీసెస్ను మరింత సమర్థవంతంగా ప్రజలకి తీసుకెళ్ళచ్చు. ఈ గవర్నెన్స్ను మరింత ఈ గవర్నెన్సే కాదు, క్విక్ గవర్నెన్స్. ఒకప్పుడు ఈ కామర్స్ ఉండేది, ఇప్పుడు క్యూ కామర్స్గా మారింది కదా. సో అందువల్ల ఈ గవర్నెన్సే కాదు, క్యూ గవర్నెన్స్గా కూడా మారింది. అందువల్ల డెఫినెట్గా వెరీ స్పీడ్, అంటే చాలా వేగంగా ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందటానికి ఇది ఒక అవకాశం. ఇది మొదటిది. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. రెండవ అడ్వాంటేజ్ ఏంటంటే పర్సన్ టు పర్సన్ హ్యూమన్ కాంటాక్ట్ ఉండదు. ఉదాహరణకి ఇవాళ చూశాను వాట్సాప్లో ఇనీషియల్గా 141 సేవలు, అంటే ప్రభుత్వం సర్టిఫికెట్లు కూడా వాట్సాప్లో వచ్చేస్తాయి. అంటే నువ్వు బర్త్ సర్టిఫికేట్ కావాలి అని మెసేజ్ పెడితే వాట్సాప్లో నీకు వివరాలు ఇస్తే బర్త్ సర్టిఫికేట్ వస్తుంది అనుకుంటాను. నేను ప్రాక్టికల్గా చూడలేదని మీనింగ్ అదే కదా. అందువల్ల ఇది ఏమవుతుందంటే హ్యూమన్ కాంటాక్ట్ తొలగిస్తుంది. ఇప్పుడు మీకు ఈ సేవలు కూడా అదే కదా. నువ్వు అప్లికేషన్ పెడితే అది ఆటోమేటిక్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోతుంది, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు ఏంటంటే నువ్వు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ కావాలండి అని అడగాలి. ఎవరండి అంటే ఇంకో పలానా ఆయన బర్త్ సర్టిఫికేటా, మరి చూద్దాం టైం పడుతుంది అంటే ఈ లోపల తన ఛాయకి పట్టుకపోయి, సార్ ఏదో తొందరగా అర్జెంట్ ఉంది సార్, మా వాడికి ఎగ్జామ్ ఉంది సార్ అని ఇట్లా అన్నాను అనుకో, అప్పుడు నా అట్లనా అయితే గంట తర్వాత వచ్చి తీసుకో అని ఇది జరిగేది. ఇప్పుడు ఎప్పుడైతే హ్యూమన్ కాంటాక్ట్ పోయిందో ఆ కరప్షన్ పోతుంది. అంటే ఇప్పుడు కాంపిటీషన్, టెక్నాలజీ, ట్రాన్స్పరెన్సీ ఈ 3 ఎఫిషియన్సీని పెంచుతాయి. మీకు ఒకప్పుడు రైల్వే టికెట్ చూడండి, ఆన్లైన్ టికెట్ రిజర్వేషన్ లేనప్పుడు ఏముండే, మా టీసీ టీటీ వచ్చేవాడు, టికెట్ కలెక్టర్ టీసీ, ఆయన వెనకాల ఉరుకులు పరుగులు, సార్ బెడ్స్ అంటే 100 రూపాయలు తీసుకుని బెడ్స్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఆన్లైన్లో టికెట్ రిజర్వేషన్ అయ్యాక నీకు ఏదైనా ఒకటి క్యాన్సిల్ అయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ రోజుకి అలర్ట్ అవుతుంది. సో నీకు ఎక్కడ కరప్షన్ ఉంది. అందువల్ల ఈ కరప్షన్ అనేది పోతుంది ఐటీ ఈ గవర్నెన్స్ వల్ల. ఇది రెండవది. మూడవది ఏంటంటే ఓ ప్రభుత్వ కార్యాలయంలో హ్యూమన్ ఇంటర్ఫేస్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే 10 to 5 o'clock గవర్నమెంట్ ఆఫీస్ ఉంటుంది, 10కు రారు. మన వాళ్ళు చాలా ఆఫీసులో 11కి వస్తారు, 11కి వచ్చి 12కి టీకి వెళ్తారు, మళ్ళీ టీ నుంచి వచ్చినాక అర్ధ గంట అయినాక లంచ్కి వెళ్తారు, లంచ్ నుంచి వచ్చినాక గంటకు టీకి వెళ్తారు, టీ నుంచి వచ్చినాక గంటకు వెళ్ళిపోతారు. ఇది అనేక అన్ని గవర్నమెంట్ ఆఫీసులు ఇలా ఉంటుందని అంటలేరు, అందరు ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ఉంటారని నేను అంటలేను. కానీ అనేక చోట్ల ప్రజలకు కొన్ని చోట్లైనా, అనేక చోట్ల కాకపోయినా ఈ అనుభవం అయితే ఉంటుంది కదా. మళ్ళీ 5 దాటితే ఎవరు ఉండరు. కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు మనకు తెలుసు అక్కడ ఎందుకుంటారో, కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మాత్రమే
రాత్రి 8 అయినా 9 అయినా నడుస్తూనే ఉంటుంది 10 అయినా. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే హ్యూమన్ ఇంటర్ఫేస్లో ఇప్పుడు ఈ వాట్సాప్ వచ్చారంటే 24 అవర్ గవర్నెన్స్ ఉంటుంది. మీకు రాత్రి 12 గంటలకు కూడా నీకు టెక్నాలజీ పనిచేస్తూనే ఉంటుంది కదా. ఆ 10 to 5 తర్వాత సారీ ఐఎమ్ ఏ అసిస్టెంట్, ఐ హ్యావ్ టు టేక్ రెస్ట్, ఐ హ్యావ్ ఎ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వీల్ మీట్ ఎట్ 10 AM అన్నది కదా. దానికి వర్కే, లైఫ్ ఎక్కడిది? సో అవి లైఫ్లెస్ బాట్ల టెక్నాలజీ కనుక వాడికి వర్క్ ఒకటే ఉంటుంది. ఉద్యోగుల కంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. లీవ్ పెట్టచ్చు, అయ్యా నా ఎంప్లాయీ సెక్షన్ ఆఫీసర్ రాలేదయ్యా లీవ్లో ఉన్నాడు, క్లర్క్ లీవ్లో ఉన్నాడు, వారం దాకా ఆయన లీవ్లో రాడు, ఆ ఫైల్ ఎవరికి ఇవ్వలేదు, బీరువా తాలూకులు ఆయన దగ్గర ఉన్నాయి, ఇవన్నీ కదా అనుభవించినాం కదా మనం. ఇవి ఏవి ఉండవు. అందువల్ల నీకు 24 hours into 7, సండే లేదు, రాత్రి లేదు, పగలు లేదు, మీకు బ్రహ్మాండంగా యూ కెన్ యాక్సెస్ చేయొచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ ఇవన్నీ కూడా మీకు. అందుకే మీరు గమనించండి, మీరు ఎప్పుడన్నా ఫ్లైట్ టికెట్లది మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ రాత్రి 12 గంటలకు 1 గంటకు ఇంటర్వ్యూ చేసామనుకోండి, చాలా తొందరగా అయిపోతాయి. ఎవరు ఉంటారు అప్పుడు? కస్టమర్స్ ఉండరు కనుక. సో అందువల్ల డెఫినెట్గా మనం ఆహ్వానించాలి, లొకేషన్ అభినందించాలి ఈ విషయంలో. వాట్సాప్ అది అయితే అదే సమయంలో ఈ గవర్నెన్స్లో హ్యూమన్ కాంటాక్ట్ లేకపోవడం వల్ల కొన్నిసార్లు ఏమవుతాయంటే, ఇప్పుడు మనకు ఎయిర్టెల్ ఉంటుంది, బిల్ ఏదో తప్పు వస్తుంది, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు, తలకాయ పలిగిపోతుంది. మనం ఫోన్లు చేస్తూనే ఉంటాం, వాడు పట్టించుకోడు, ఎవరు రెస్పాండ్ కాడు. 1 నొక్కండి, 2 నొక్కండి, 3 నొక్కండి, 1 నొక్కండి, 2 నొక్కండి, మీరు వెయిట్ చేస్తున్నందుకు ధన్యవాదములు, మళ్ళీ 1 నొక్కండి, మళ్ళీ మీరు వెయిట్ దాని ఆఖరికి తలకాయ వలిగిపోతుంది. ఈ గందరగోళం కూడా ఉంటుంది. అందుకే గవర్నెన్స్లో టెక్నాలజీ వాడకాన్ని ఆహ్వానించాలి. అదే హ్యూమన్ ఇంటర్ఫేస్ను ఎక్కడో చోట కనీసం సమస్య పరిష్కారం కొరకైనా ఆ హ్యూమన్ ఎలిమెంట్ మాత్రం ఉండాలి. ఎందుకంటే టెక్నాలజీకి మనసు ఉండదు, మనిషికి మాత్రమే మనసు ఉంటుంది కనుక. అందువల్ల యూ టు బ్యాలెన్స్ బిట్వీన్ హ్యూమన్ గవర్నెన్స్ అండ్ వాట్సాప్ గవర్నెన్స్. మరి చూడాలి ఏ రకంగా ఉంటుందో. బట్ ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్. డెఫినెట్గా టెక్నాలజీని వాడి పాలనను మరింత మెరుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఆశించాలి కదా.